నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరి మధ్యన పోలిక అనేది సహజం. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేశారు, అదేవిధంగా చూసుకుంటే 3 సార్లు ముఖ్యమంత్రి అయిపోయి 4వ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. అయితే సాంకేతికంగా ముందంజలో ఉన్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటుంటారు. కానీ ఇక్కడ నాకు ఫోను లేదు, ఫోన్ నంబరు లేదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అయితే సాంకేతికంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి పనికిరారా అంటే ఏమంటారు? ఇక్కడ మనం గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారు నిజంగానే సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడం అనేది నిజం. మనం సామెతలు వింటుంటాం, చెట్టు ఒకరు పెడితే పండ్లు ఇంకొకరు అనుభవిస్తుంటారు, పండ్లు ఎవరో తింటారు అని చెప్పి. ఆ సాంకేతికత విషయంలో చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకొచ్చారు అనేది మనం ప్రశ్నించుకున్నట్టయితే, తను ముఖ్యమంత్రిగా వచ్చిన కొత్తలోనే 1995 ఆ టైంలోనే ఈ ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చినట్టయితే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి తీసుకురావడం జరిగింది. ఆ ఫలాలు ఎవరో అనుభవిస్తున్నారంటే ఇప్పుడు 25 ఇయర్స్ ఏజ్ వాళ్ళు, ఇప్పుడు అంటే వాళ్ళు అప్పుడు పుట్టలేదు అప్పుడు, అంటే 2000 తర్వాత పుట్టిన వాళ్ళే ఐఐటీలో లేదంటే బీటెక్లో ఇవన్నీ చేసి వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు పొందుతున్నారు. అంటే వాళ్ళకు తెలియకుండానే దీన్ని అనుభవిస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు అంటే 30 ఏళ్ళ తర్వాత జరిగే జనరేషన్ కోసం ఆలోచించి ఈ సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఫలాలు అందుకుంటున్నారు. వాళ్ళు చాలామంది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కంటే కూడా ఈ సాంకేతికంగా లభించే ఉద్యోగాల వైపు వస్తున్నారు. దాంతోపాటు బయట దేశాలకు వెళ్తున్నారు, అమెరికా అట్లాంటి దేశాలకు వెళ్తున్నారు, సాంకేతికం తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ముందు సాంకేతిక రంగాన్ని ముందు విప్లవం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు దాన్ని ఏ విధంగా వాడుతున్నారు, ఇప్పుడు మిగతా వాళ్ళు ఏ విధంగా వాడుతారు. ఇక మనం కంపారిజన్ అని మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గురించి కంపారిజన్ మనం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు పాలసీల విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ, అవినీతి విషయంలో కానీ, ప్రతి దాంట్లో కానీ కంపారిజన్ ప్రజలు చేసుకుంటారు, విశ్లేషణలు కూడా అవుతుంటాయి. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సాంకేతికను ఎంతవరకు ఉపయోగించుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వెనుకబడ్డారా, జగన్మోహన్ రెడ్డి వెనుకబడ్డారా అంటే అందరూ అనుకునేది ఏంటంటే, అందరూ అనుకోవడం పాటు చంద్రబాబు నాయుడు కూడా చాలా సందర్భాల్లో చాలా మీటింగుల్లో సాంకేతికను వాడుకోండి, నేను వాడుకుంటున్నా, మీరు కూడా వాడుకోండి, ముందడుగు వేయగాలి, అన్ని రంగాల్లో కానీ మనం ముందుకు వెళ్ళాలంటే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని చెప్తుంటాడు. కానీ అందరికంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకున్నట్టుగా మనకు జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది. కానీ ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలు ఏ విధంగా వాడుకున్నారు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాడుకున్నారని ఒక పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాడుకున్నారు అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డికి సాంకేతిక విజ్ఞానం లేదు, దీన్ని వాడడం తెలియదు అనే అనుకుంటున్న సందర్భంలో ఇప్పుడు అతని కేసులను ఒకసారి పరిశీలించినట్టయితే, నాకు ఫోన్ లేదు, లేదంటే నేను కంప్యూటర్ వాడను, ఏది వాడను, ఇవన్నీ చెప్తున్న సందర్భంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వెళ్తున్న సందర్భంలో నేను ఎక్కడ ఇరకకుండా దొరకకుండా ఎక్కడ కూడా తప్పించుకునే విధంగా మనం చాలా సినిమాల్లో చూస్తుంటారు. ఏదైనా అచ్చో మర్డర్ చేసినప్పుడు వాళ్ళు ముందే ప్రీ ప్లాన్ చేసుకొని అక్కడ ఒక హాస్పిటల్లో బిల్ బుక్ చేసుకోవడం, ఏదో ఫ్లైట్ టికెట్ ఇవన్నీ చేస్తాను. అంటే ఆ టైంకి నేను ఎక్కడున్నాను అంటే నేను అక్కడున్నాను, ఈ హత్యతో నాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఒక ముందస్తుగా దీన్ని వాడినట్టుగా తెలుస్తుంది. సాంకేతిక విప్లవాన్ని అందరూ మంచి కోసం వాడితే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి స్కామ్లకు వాడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడే కాదు, గతంలో మనం చూసుకున్నట్టయితే రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కూడా చాలామంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. భారతీ సిమెంట్స్ కానీ, సాక్షులు కానీ, మిగతా అన్ని చోట్ల కూడా పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. అప్పుడు అతను చెప్పింది ఏంటంటే, నేనేం ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, నాకు సంబంధం లేదు, వాళ్ళు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్కి సంబంధం, నాకు సంబంధం లేదని చెప్పిన సందర్భంలో చాలామంది మంచి ఆఫీసర్స్, శ్రీలక్ష్మి లాంటి ఆఫీసర్ వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఆ ఫీల్డ్ మీద ఉన్నారు, ఫీల్డ్ మీద తనకు మట్టి అంటకుండా పని చేయిస్తారంటారు చూడు, ఆ విధంగా పని చేయించుకోవడం జరిగింది. తర్వాత దాంతోపాటుగా ఏదైతే తను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాడో లేని కంపెనీలు, విజయసాయి రెడ్డి ఎంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి ఏం చేశాడు, అసలు లేని కంపెనీలకు, అసలు షెల్ కంపెనీలకు ఒక క్రియేట్ చేసి దానికి ఐటీలు రిటర్న్స్ ఫైల్ చేసి పూర్తిగా వేలకు ఐటీలు రిటర్న్ చేయడం ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఏంటి, నేను ఐటీ రిటర్న్ చేసిన కాబట్టి నేను గుడ్ సిటిజన్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు ఎక్కడి నుంచి వచ్చిన ఆదాయం అని అడిగే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. వీళ్ళు లేని కంపెనీలకి, అంటే
ఇప్పుడు కాదు, ఇప్పుడు అప్పుడు ఏదైతే సాంకేతిక విప్లవం కంటే కూడా మాన్యువల్లో కూడా ఏ విధంగా మోసం చేయొచ్చో ఏ విధంగానే అక్కడ రాజశేఖర రెడ్డి ఉన్న సమయం నుంచి అది వాడుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, చెడుకు ఏ విధంగా మిగతా వాళ్ళందరూ మంచిగా వాడుకొని నేను చెడుకు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద తనకు ఎక్కడ కూడా దొరకకుండా ఉండడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఇవన్నీ చేసినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మీరు అన్నట్టుగా ఖచ్చితంగా శ్రీలక్ష్మి గారు కావచ్చు, లేదంటే అప్పటి ఉన్నటువంటి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇరుక్కొని జైలు పాలైతే అయ్యారు. కానీ అదే టైంలో తను అన్న మాట ఏంటంటే అసలు నేను సెక్రటేరియట్కే రాలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి సాంకేతికంగా నిజంగా పోలీసులు విచారణ చేస్తే దొరికిపోకుండా ఎలాంటి ఆలోచన చేయాలో జగన్మోహన్ రెడ్డి కన్నా మించిన వాళ్ళు ఎవరు లేరని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నాకు ఫోను లేదు, ఫోన్ నంబరు లేదంట. కానీ ఇదే ఫోన్ల ద్వారా లిక్కర్ కేసులో A1 ఏదైతే విజయసాయిరెడ్డి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నారో దాని తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఫోన్ సాంకేతికంగానే అరెస్ట్ అయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిది కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళ ఫోన్లు వాడుతుండవు. కానీ ఫోన్ లేకుండా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా దీంట్లో కూడా ఒక భారీ కుట్ర అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏదైతే గతంలో సెక్రటరియట్కి వెళ్లకుండానే ఈ పనులు ఏ విధంగా చేయించుకున్నాడో అనుభవంలోకి వచ్చేది. లేని కంపెనీలు క్రియేట్ చేసి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా నేను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన కాబట్టి మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయించుకోవడం మీ తప్పు, అప్పుడు నన్ను అడగలేదు కంపెనీల గురించి, అది ఆ కేసును కొంతవరకు డ్రాగ్ ఆన్ చేసుకుంటే అయితే ఏ విధంగా వచ్చాడో ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా అధికారాలు అపరిమిత అధికారాలు ఉంటాయి, ఫోన్లు వాడాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా ఫోన్ అడిగితే పక్కన 10 మంది తెచ్చిస్తారు, ఒక్కరు ఫోన్ అడిగితే 10 మంది నా ఫోన్ వాడుకోండి సార్, నా ఫోన్ వాడుకోండి అని చెప్తారు. అంటే అక్కడ వీళ్ళు ఇచ్చేది వీళ్ళు ఏమంటారు స్వామి భక్తితో ఈ ఫోన్లు ఇచ్చే క్రమం చేశారు. కానీ ఆయన వాడుకున్నది ఏంది, నేను ఇరుక్కోకుండా ఉండడానికి ఈ ఫోన్లు వాడుకుంటున్నాను తను అనుకున్నారు. వీళ్ళందరూ ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలి, జగన్మోహన్ రెడ్డికి ఫోన్ ఇస్తే నేనేదో గొప్ప ఫోన్ అయిపోతా, నా ఫోన్ వాడుతుందంటే చాలామంది నా ఫోన్ జగన్మోహన్ రెడ్డి వాడిలే అని బయట కూడా చెప్పుకుంటారు. నా ఫోనే వాడుకుంటూ నా ఫోన్ ఎప్పుడైనా నా ఫోన్ నుంచి నెంబర్ చేస్తారు అని ఆ విధంగా చెప్పుకొని వీళ్ళు అనుకున్నారు. తీరా ఏంటంటే అతను ఏదైతే ఆయన రాజకీయాల నుంచి రాకముందు నుంచి పెట్టుబడులకు సంబంధించి రాజకీయాల్లో రాకముందు నుంచే అక్కడ ప్రారంభమైంది. రాజకీయాలు రాకముందు నుంచి ఏ విధంగా అయితే స్కెచ్ చేసుకుంటూ రావడం జరిగిందో, రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏ విధంగా స్కెచ్ చేసిండో, ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆ విధమైన స్కెచ్లో భాగంగానే ఏ స్కామ్ జరిగినా ఎక్కడ జరిగినా, ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వసనీయంగా అత్యంత భక్తులుగా మారిపోయిన అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎక్కడ మా సంతకాలు ఉన్నాయి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోన్ దొరికిండు, ఎక్కడ దొరుకుతున్నారని సాంకేతికంగా ఎక్కడ మీరు పట్టుకోగలరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఫోన్లు వాడారో వాళ్ళు ఎంతవరకు గట్టిగా నిలబడగలుగుతారు, వాళ్ళు ఎంతవరకు చెప్పగలుగుతారు, సిట్ దర్యాప్తులో వాళ్ళు ఎంతవరకు పేరు బయట పెట్టగలుగుతారు, అతను సాంకేతికంగా ఎక్కడ దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ ఎంత దొంగ అయినా ఎవరైనా ఎక్కడో ఒక దగ్గర చిన్న సాక్ష్యం వదిలేస్తారని చెప్తుంటారు. చాలా పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా ఆ విధంగానే ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళే హత్య చేసి కూడా వాళ్ళే కంప్లైంట్ చేసి పోలీసులు అంటేనే సహకరిస్తున్నట్టు తిరుగుతుంటారు. అట్లాంటి కేసులు కూడా ఛేదిస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు ఏదో ఒక కోణం నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నాలన్నీ కూడా సాంకేతిక విప్లవాన్ని వాడుకొని ఏ విధంగా మంచి పనుల కంటే చెడు పనులు ఏ విధంగా చేయొచ్చు, స్కామ్లు ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఒక మంచి సాంకేతిక విప్లవాన్ని చంద్రబాబు నాయుడు మంచి కోసం వాడుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు మనం చాలా చూస్తుంటాం. బీహార్ గ్యాంగ్ అని ఆ గ్యాంగ్ అని మన ఫోన్లు ఇది చేస్తుంటారు, డబ్బులు మాయం చేస్తుంటారు బ్యాంకు నుంచి, అవన్నీ కూడా వాళ్ళు మంచి కోసం కాదు చెడు కోసం చేస్తుంటారు. మనీ ట్రాన్స్ఫర్స్ ఎందుకు చేస్తాం, మనకు వెళ్ళడానికి వీలు కాక వాళ్ళకి అందించడానికి చేసే ప్రయత్నంలో ఫాస్ట్గా వెళ్ళాలి, వాళ్ళకి ఈజీగా వాళ్ళకి చేరుకోవాలని చేస్తుంటారు. వాటిని కూడా ఇప్పుడు బీహార్ మూట అని ఆ మూట అని వాళ్ళందరూ కూడా డబ్బుల్ని మాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి చేసిన వాడికి పెద్ద తేడా ఏం లేదని మనం చెప్పొచ్చు. కారణం ఏంటంటే నువ్వు ప్రభుత్వంలోనూ వాళ్ళంటే వాళ్ళ ప్రొఫెషన్ అది కాబట్టి వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అది. వాళ్ళు దొంగలుగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మోసం చేసే స్థితిలోనే ఉన్నారు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక ఎంపీగా పనిచేసి ఒక ఎమ్మెల్యేగా అపోజిషన్ లీడర్గా పనిచేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలోకి వచ్చిన తర్వాత ఇంత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వానికి కస్టోడియన్గా ప్రజల సొమ్ముకు కస్టోడియన్గా ఉండాల్సిన అవసరం ఉంది. స్కాములు చేయకుండా ఆపాల్సిన బాధ్యత ఉంది. తనే ఈ
ఈ విధంగా ఇంత పెద్ద స్కాములు చేస్తే ఆ స్కాములు దొరకకుండా తప్పించుకోవడం తిరగంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కంటే ఈ సాంకేతిక విప్లవాన్ని బాగా వాడుకున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని మనం గుర్తించవచ్చు. సో చూద్దామండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సాంకేతికాన్ని ఆయన ఉపయోగించుకుంటూ 5 కోట్ల ప్రజలందరికీ కూడా లాభం చేకూర్చాలని చెప్పి చూస్తున్నారు. కానీ జగన్కి ఒక సాంకేతికతను చూసుకోవట్లేదు, చేయడం లేదు అంటేనే ఒక కుట్రలో దాదాపు కొన్ని కుటుంబాలు మాత్రమే కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అయితే దన్నుకున్న వైనం చూస్తున్నాం. సో మొత్తానికి మీరు అన్నట్టుగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి సాంకేతికంగా చాలా ముందంజలో ఉన్నారని చెప్పుకోవాలి. నమస్తే. Please subscribe to Leo News for more videos.